హలో వ్యూవర్స్. మనము బిజినెస్ ఫైనాన్స్ లో బ్లాక్ 2 యూనిట్ 6 లో ఇంతవరకు మొదటి భాగంలో ద్రవ్యత్వం యొక్క మార్కెట్, వాటి యొక్క సాధకాల గురించి నేర్చుకున్నాము. ఈ రెండవ వీడియోలో ద్రవ్యత్వ నిర్వహణ సాధకాల గురించి మనము డీటెయిల్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో ద్రవ్యత్వ నిర్వహణ సాధనాలుగా మనకు రెండు రకాల సాధనాలు పరపతి నియంత్రణ సాధనాలుగా ఉంటున్నాయి. అందులో మొదటిది పరిణామా పరిమాణాత్మక పరపతి నియంత్రణ, రెండవది గుణాత్మక పరపతి నియంత్రణ. అయితే ఈ ద్రవ్యత్వ నిర్వహణ సాధనాల్లో పరపతిని ఏ విధంగా నియంత్రించాలి అనే సాధనాల గురించి కొంచెం మనం క్షుణ్ణంగా చూసినట్లయితే, ఆర్థిక వ్యవస్థలో సమర్థవంతంగా ద్రవ్యత్వాన్ని నిర్వహించడము మరియు పరపతిని నియంత్రించడం అనేది ఒక ముఖ్యమైన విధిగా మనం చూస్తున్నాం. దీంట్లో పరిమాణాత్మక పరపతి నియంత్రణ, గుణాత్మక పరపతి నియంత్రణ అనే రెండు భాగాలుగా పరపతి నియంత్రణ సాధకాలుగా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో పరిమాణాత్మక పరపతి నియంత్రణలో కొన్ని రకాల నియంత్రణ పద్ధతులను సాధకాలుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందులో మొదటిది బాహ్య మార్కెట్ వ్యవహారాలు. బాహ్య మార్కెట్ వ్యవహారాలు, బ్యాంకు రేటు విధానం, నగదు నిల్వల నిష్పత్తి, శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పత్తి, ద్రవ్యత్వ సర్దుబాటు సదుపాయాలు. అందులోనే రెపో రేటు, రివర్స్ రెపో రేటు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పరిమాణాత్మక పరపతి నియంత్రణలో కొన్ని రకాల పరపతిని నియంత్రించే పద్ధతులుగా వీటిని చూస్తున్నాం. ఈ యొక్క పద్ధతులను అనుసరించి మాత్రమే ఈ యొక్క పరపతిని ఏ విధంగా నియంత్రించాలి, వీటి యొక్క సూచీల ఆధారంగా మాత్రమే ఈ యొక్క పరపతి నియంత్రణ సాధకాలుగా మనం దీన్ని నియంత్రించడానికి ఒక పరిమాణాత్మక ఒక పరిమాణాన్ని బట్టి దీన్ని నియంత్రించే పద్ధతి ప్రకారంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే దీంట్లో బాహ్య మార్కెట్ వ్యవహారాలు, వీటిని ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికంటే ముందు ఒకసారి గుణాత్మక పరపతి నియంత్రణ గురించి కూడా చూసినట్లయితే, గుణాత్మక పరపతి నియంత్రణలో కూడా కొన్ని రకాల పరపతి నియంత్రణ పద్ధతులు అనేటివి మనం చూస్తున్నాం. అందులో ప్రచారం, క్రెడిట్ రేషనింగ్, గుణాత్మక పరపతి నియంత్రణ, పరిమాణాత్మక, గుణాత్మక, దాని ప్రకారంగా కొన్ని గుణాత్మకంగా నియంత్రించాలంటే కొన్ని ప్రచారాలు, క్రెడిట్ రేషనింగ్, రుణ మార్జిన్లు, ఓకే, ఇవన్నీ ద్రవ్యత్వానికి సంబంధించిన యొక్క పరపతిని లేకుంటే గుణాత్మక పరపతిని నియంత్రించే సాధకాలుగా ఉంటున్నాయి. దాంట్లో వినియోగదారుల పరపతి నియంత్రణ, నైతిక ఉద్బోధ, ప్రత్యక్ష చర్య అని ఇన్ని రకాలుగా గుణాత్మక పరపతి నియంత్రణలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ నియంత్రణ సాధనాలను ఒక్కొక్కటిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, మొదటగా పరిణామాత్మక పరపతి నియంత్రణ సాధనాల్లో మొదటి బాహ్య మార్కెట్ నియంత్రణ నిర్వహణ వ్యవహారాలు. అయితే దీంట్లో బాహ్య మార్కెట్ నిర్వహణ వ్యవహారాల్లో ఏ విధంగా ఉంటుందంటే, బాహ్యంగా కొనుగోలు, ఒకవేళ మార్కెట్ యొక్క సెక్యూరిటీలు ఏవైతే ఉంటాయో, మార్కెట్ యొక్క సాధకాలు మనం ఇందాక క్లాస్లో నేర్చుకుని ఉంటున్నాం. అవి ద్రవ్య మార్కెట్లో సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, కొనుగోలు, అమ్మకాల ఇవన్నీ వ్యవహారాలన్నింటినీ కలిపి ఒక సముదాయంగా బాహ్య మార్కెట్ కార్యకలాపాలుగా పిలుస్తారు. అయితే ఈ యొక్క బాహ్య మార్కెట్ కార్యకలాపాల్లో ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో భారత రిజర్వ్ బ్యాంకు ద్రవ్య మార్కెట్లో సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా వ్యవస్థలో ద్రవ్య సరఫరాను తగ్గిస్తుంది. అయితే ఈ యొక్క బాహ్య మార్కెట్ నిర్వహణ వ్యవహారాలలో ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో, అంటే ధరల యొక్క స్థాయి ఎప్పుడైతే కంటిన్యూస్ గా పెరుగుతూ వెళ్తుందో, ఆ యొక్క పరిస్థితిలో ఆర్బిఐ, భారత రిజర్వ్ బ్యాంకు ఏం చేస్తుంది, ద్రవ్య మార్కెట్ లో సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా సంస్థలో ద్రవ్య సరఫరాను తగ్గిస్తుంది. అంటే ఈ యొక్క ద్రవ్య సరఫరా ఏమవుతుంది, దీన్ని నియంత్రించాలంటే ఈ యొక్క బాహ్య మార్కెట్ నిర్వహణ వ్యవహారాల ద్వారా మాత్రమే ఒక నిర్వహణ స్థాయిని తగ్గించడం కోసం, లేకపోతే దాన్ని నియంత్రించడం కోసము ఆర్బిఐ ద్వారా ద్రవ్య మార్కెట్ లో కొంత సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా దీని యొక్క సరఫరాను తగ్గించే అవకాశం అనేది ఉంటున్నది. ఇది బాహ్య మార్కెట్ నిర్వహణ వ్యవహారాలుగా మనం చూస్తున్నాం.
తర్వాత రెండోది బ్యాంకు రేటు విధానం అని అంటున్నాం. అయితే బ్యాంకు రేటు కూడా దీంట్లో ఎంతగానో దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఈ యొక్క బ్యాంకు రేటు విధానం కూడా దాని యొక్క పరపతిని నియంత్రణలోకి తీసుకొచ్చి ఒక ముఖ్య విధిగా మనం ఇక్కడ దీన్ని గమనించవచ్చు. అయితే భారత రిజర్వ్ బ్యాంక్ నుంచి వాణిజ్య బ్యాంకులు రుణాలు తీసుకునే రేటును బ్యాంకు రేట్ అంటారు. జనరల్ గా దాన్ని మనము ఇంకా ముందు ఆ అంశాల్లో చూస్తే రేపో రేటు, రివర్స్ రేపో రేటు గురించి కూడా చూస్తాం. అయితే ఈ యొక్క బ్యాంకు రేటు రుణాలు తీసుకునే విధానంలో ఉండే రేటును బ్యాంకు యొక్క రేటు అని అంటారు. అయితే ఈ యొక్క ద్రవ్యోల్బణం వ్యవస్థలో ఒకవేళ వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ యొక్క బ్యాంకు రేటు విధానంలో ఒక విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చే అవసరం అనేది ఉంటది. ఈ యొక్క బ్యాంకు రేటు విధానాన్ని మార్చినప్పుడు బ్యాంకు యొక్క పరపతి యొక్క నియంత్రణలోనికి తీసుకొచ్చే ప్రయత్నం ద్వారా ఈ యొక్క రేటును కొంతవరకు సర్దుబాటు, అయితే కొంతవరకు బ్యాంకుల నుంచి రుణాలను తగ్గించడం కోసము, లేకపోతే బ్యాంకులు రుణాలను పెంచడం కోసము ఈ యొక్క బ్యాంకు రేటు విధానాన్ని హెచ్చు తగ్గులుగా చేసి పరపతి యొక్క నియంత్రణలోకి తీసుకొచ్చే ఒక ముఖ్యమైన వారధి లాగా ఈ యొక్క బ్యాంకు రేటు విధానాన్ని ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఇది రెండవ పద్ధతి, కంట్రోల్ అంటే దీన్ని ఒక నియంత్రణ పద్ధతికి తీసుకొచ్చే విధానం. మూడోది నగదు నిల్వల నిష్పత్తి. ఈ యొక్క నగదు నిల్వల నిష్పత్తిని కూడా అయితే ఎంతవరకు ఆర్బీఐ వద్ద, లేకపోతే బ్యాంకుల వద్ద, లేకపోతే ద్రవ్య యొక్క మార్కెట్ వద్ద ద్రవ్య మార్కెట్ లో ఎంతవరకు బ్యాంకు నగదు నిల్వల నిష్పత్తి అనేది ఉన్నది, ఈ యొక్క ద్రవ్యోల్బణ పరిస్థితిని లేకపోతే ద్రవ్యాన్ని అనుకూలంగా ఎంతవరకు లభిస్తున్నది, దీని యొక్క నిష్పత్తి ఎంత ప్రకారంగా ఉంది. మనము ఇందులోనే మనం గత క్లాస్ లో కూడా నేర్చుకున్నది ఏంటంటే బిజినెస్ లో కనుక కొంతవరకు ఐడిల్ ఫైనాన్స్ అంటే కొన్ని నిధులు ఉపయోగకరంగా ఉండకుండా ఉంచినట్లయితే అవి నిరుపయోగంగా ఉంటాయి. కాబట్టి వాటి ద్వారా ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అవి సర్క్యులేషన్ లో ఉండాలి. అంటే అవి కొంతవరకు దేని కొరకైనా ఉపయోగించబడాలి, లేకపోతే వాటి సంస్థలోనికి రావడం, లేకపోతే సంస్థ నుండి బయటికి వెళ్ళడం అనే ఈ యొక్క అవకాశాల ద్వారా అవి ముందుకు సంస్థ నుండి బయటికి వచ్చే అవకాశం అనేది ఉండే విధంగా ఇక్కడ కూడా నగదు యొక్క నిష్పత్తి అంటే నగదు యొక్క నిల్వల నిష్పత్తి ఏ విధంగా ఉంది, ఏ విధంగా నియంత్రించాలి అనే అంశం పైన కూడా దీని యొక్క నియంత్రణ పద్ధతుల ద్వారా ఈ యొక్క సరఫరాను నియంత్రించడానికి నగదు నిష్పత్తి నిల్వల నిష్పత్తిని కూడా ఉపయోగించడం అనేది చూస్తున్నాం. అదేవిధంగా శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పత్తి. అయితే ఇది శాసనాత్మకంగా అంటే ఇది ఒక స్టాట్యుటరీ బాడీ కింద, ఒక స్టాట్యుటరీ వ్యవస్థలో అంటే సెక్యూరిటీ బ్యాంకులలో పెట్టుబడులు ఏ విధంగా ఉంటున్నాయి, దీనివల్ల ద్రవ్య సరఫరా ఏ విధంగా తగ్గించడం పెరగడం అనేది, ఒకవేళ దీంట్లో నగదు బ్యాంక్ మనం చూస్తే నగదు బంగారం, లేకపోతే సెక్యూరిటీ బ్యాంకుల పెట్టుబడులను, లేకపోతే ఇది బ్యాంకుల నుంచి మొత్తం డిమాండ్ నియతకాలిక బాధ్యతల్లో కొంత శాతంగా ఉంటుంది. కాబట్టి ఈ ద్రవ్యోల్బణ పరిస్థితిలో ఈ నిష్పత్తిని పెంచడం వల్ల వ్యవస్థలోని ద్రవ్య సరఫరాను తగ్గించవచ్చు. ఈ యొక్క నిష్పత్తి ఒకవేళ పెరిగితే ఆటోమేటిక్ గా ద్రవ్య యొక్క సరఫరా అనేది తగ్గించవచ్చు. కాబట్టి ఈ యొక్క పరిస్థితిలో తగ్గడం ద్వారా ఈ యొక్క ద్రవ్య సరఫరా మనము కంట్రోల్ చేసే అవకాశం అనేది ఉంటది. కాబట్టి ఎవ్రీ ద్రవ్యోల్బణ పరిస్థితి అంటే ధరలు నిరంతరంగా పెరిగే ప్రతి పరిస్థితిలో మనం తగ్గించుకుంటూ వెళ్తే మళ్ళా ద్రవ్య సరఫరా పెరిగే అవకాశం కూడా ఉంటుంది అనేది ఈ యొక్క శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పత్తి ద్వారా మనము తెలుసుకొని ఉంటున్నాం. అదేవిధంగా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ రేపో రివర్స్ రెపో రేట్. అంటే ఇవి మనము ఎక్కువగా న్యూస్ లో కూడా వింటూ ఉండే ఒక పదాలు. ఈ యొక్క పదాల ద్వారా అంటే మనం ఏం అర్థం చేసుకుంటున్నాం అంటే వీటి ద్వారా కూడా ఈ యొక్క ద్రవ్య యొక్క సరఫరాను, పరిమాణాత్మక యొక్క ద్రవ్య సరఫరాను కూడా తగ్గించడానికి ఈ రేపో రేటు, రివర్స్ రెపో రేటు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ద్రవ్యత్వ సర్దుబాటు సౌలభ్యం కింద భారత రిజర్వ్ బ్యాంకు ఏం చేస్తుంది, రేపో రివర్స్ రెపోలను సదుపాయాన్ని బ్యాంకులకు అందించే ఒక రేట్లు ఇవి. రెపో రేటు, రివర్స్ రెపో రేట్ అనేది ఆర్బిఐ బ్యాంకులకు అందించే ఒక అవసరం, ఒక సౌకర్యము అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో వాణిజ్య బ్యాంకులు భారత రిజర్వ్ బ్యాంకు నుంచి పొందే పరపతి రేటును, ఒకవేళ మన దగ్గర ఉంటున్న వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉంటున్నాయో ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు ఈ ఆర్బిఐ నుంచి పొందే పరపతి రేటును
ఏమంటారు, రేపో రేటు అంటారు. ఇక్కడ బ్యాంకులు, మన దగ్గర ఉంటున్న బ్యాంకులు ఆర్బీఐ నుంచి పొందే రేటును రేపో రేట్ అంటారు. అదేవిధంగా వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లపై భారత రిజర్వ్ బ్యాంకు నుంచి పొందే రేటును రివర్స్ రేపో రేటు అంటారు. అంటే దీంట్లో తమ దగ్గర కొంత డిపాజిట్లు ఉన్నప్పుడు దానిపైన పొందే రేటును రివర్స్ రెపో రేటు, ఒకవేళ వాళ్ళ బ్యాంకుల నుంచి డైరెక్ట్ గా పొందే పరపతి రేటును రెపో రేటు అంటారు. సో ఈ రెండు రెపో రేట్లు ఆర్బీఐ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి ఈ ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఒక ద్రవ్య సరఫరాను, పరిమాణాత్మక ద్రవ్య సరఫరాను తగ్గించడం కోసము, పెంచడం కోసము, ఏమైనా దీన్ని నియంత్రించడం కోసము ఈ రెపో రేట్లను సరైన విధంగా పెంచడం లేదా తగ్గించడం అనేది ఈ ద్రవ్యోల్బణ పరిస్థితులను బట్టి చేస్తుంది. ఈ విధంగా చేయడం ద్వారానే ఈ యొక్క ద్రవ్య మార్కెట్ లో ఏమైతుంది, ఈ యొక్క నగదు ప్రవాహం లేకపోతే ఫండ్స్ యొక్క ద్రవ్యం యొక్క ప్రవాహం అనేది కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే విచ్చలవిడితనంగా అయ్యి ఇన్ఫ్లేషన్ అంటే మనం ద్రవ్యోల్బణము లేకపోతే ఆ యొక్క రూపాయి విలువ తగ్గిపోవడము, మన వస్తువుల యొక్క ధరలు పెరుగుదల అనేటివి ఇలాంటి అనేక రకమైన కారణాలు ఉంటాయి. కాబట్టి వీటి వల్ల వాటిని కంట్రోల్ చేయడానికి ఇది ఒక ముఖ్యమైన పద్ధతిగా మనం దీన్ని రేపో రేట్ను, రివర్స్ రేపో రేట్ను చూస్తున్నాం. ఇప్పుడు పరిమాణాత్మక పరపతి సౌకర్యాల గురించి, నియంత్రణ సాధనాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు గుణాత్మక పరపతి నిర్ణయ నియంత్రణ సాధనాల గురించి చూసినట్లయితే ఈ యొక్క పరపతి నియంత్రణ కోసం నిర్దిష్ట సందర్భాల్లో ఎంపిక చేసిన గుణాత్మక చర్యలు ఉపయోగించబడతాయి. క్రెడిట్ రేషనింగ్ చేయడము, రుణాలపైన మార్జిన్ల సర్దుబాటు, రుణాలపై వడ్డీ రేట్లు, లేకపోతే ప్రచారం, నైతిక ఉద్బోధ, ఇలాంటి చర్యలను ద్వారా ఈ యొక్క గుణాత్మక సాధకాలుగా చెప్పవచ్చు. వీటి ద్వారా ఈ యొక్క గుణాత్మక పరపతి యొక్క నియంత్రణను కొంతవరకు తగ్గించే ప్రయత్నం చేసే సాధకాల్లో ఇవన్నిటిని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం అనేది ముఖ్యమైనది. అన్నిటికంటే ఇది ఒక కారకం ద్వారా గుణాత్మక పరపతి నియంత్రణ సాధకాలను ఏ ఒక్కదాని ద్వారానే వీరు కంట్రోల్ చేసే మొదటి అండ్ చివరి ఒక సాధనంగా దీన్ని వాడుతూ ఉన్నారు. దీన్ని స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అని ఇంగ్లీష్ లో అంటున్నారు. అయితే ఈ యొక్క రిజర్వ్ బ్యాంకు, భారత రిజర్వ్ బ్యాంకు చట్టాన్ని సవరించడం ద్వారా ఇది ఎప్పుడు స్థాపించబడ్డదంటే నవంబర్ 2015లో ఈ డిపాజిట్ ని, ఈ యొక్క ప్రపోజల్ ని స్టార్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ద్రవ్య నిర్వహణ కోసం కొత్త సాధనంగా దీన్ని ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క దీంట్లో ద్రవ్యత్వం మన దగ్గర అధికంగా ఉన్నప్పుడు, ద్రవ్యత్వం ఎప్పుడైతే అధికంగా ఉన్నప్పుడు లిక్విడిటీ, బ్యాంకులు తమ డిపాజిట్లను ఆర్బీఐలో ఉంచుకోవడానికి స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారు. అంటే బ్యాంకులు తమ దగ్గర ఉన్న డిపాజిట్లను వీళ్ళ యొక్క బ్యాంకులలో కాకుండా ఆర్బీఐ వద్ద ఉంచి దాన్ని ఈ డిపాజిట్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం అంటారు. అంటే ఈ యొక్క డిపాజిట్లను అక్కడే ఆర్బీఐలో స్టాండింగ్ డిపాజిట్ చేయడం ద్వారా వారి యొక్క ఈ గుణాత్మక పరపతిని నియంత్రించుకునే ఒక సాధనంగా దీన్ని ఉపయోగించుకోవడం కోసం ఈ యొక్క పరపతిని వాడడం అనేది జరుగుతుంది. అయితే మరొక ముఖ్యమైన అంశం దీంట్లో నెక్స్ట్ టాపిక్, భారత ద్రవ్య మార్కెట్లోని లోపాలు. భారత ద్రవ్య విధానం సమర్థవంతమైన అమలు కోసం బాగా అభివృద్ధి చెందిన ద్రవ్య మార్కెట్ అనేది చాలా అవసరం ఉంటుంది. అయితే ఈ భారత ద్రవ్య మార్కెట్ ఎంతగానో పటిష్టమైన ఈ యొక్క ద్రవ్య మార్కెట్ వలె అన్నిట్లలో దాంట్లో ఉండే సాధకాలు కూడా ఏమంటారు, ట్రెజరీ బిల్స్, వీటితో పాటు వాణిజ్య బిల్లులు, వీటితో పాటుగా వాణిజ్య పత్రాలు, అదేవిధంగా వివిధ రకమైన డిపాజిట్లు, ప్రామిసరీ నోట్లు, ఇలా ఎన్నో రకాలుగా ఈ యొక్క సాధకాలుగా ఉన్నప్పటికీ దీంట్లో కూడా కొన్ని లోపాలుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే భారత ద్రవ్య వ్యవస్థ అనేది ఆర్బీఐ నుంచి మరియు సెబీ నుంచి కంట్రోల్ చేసే రెండు యొక్క భాగాలుగా, అంటే మూలధన యొక్క మార్కెట్, అదేవిధంగా ద్రవ్య మార్కెట్, ఇవి రెండు ముఖ్యమైన బాడీలు, అంటే ఈ యొక్క అంగాలు వీటిని కంట్రోల్ చేస్తున్నప్పటికీ, వీటిని నియంత్రిస్తూ వాటిని నడిపిస్తున్నప్పటికీ కూడా దీంట్లో కొన్ని లోపాలను మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క లోపాలను గురించి ఏమైనా మనం అనుకుంటున్నామంటే అసంఘటిత సంఘటిత రంగాల మధ్య వైరుధ్యం. మనం ఫస్ట్ వీడియోలో మనం దీని గురించి మొదటగా నేర్చుకుని ఉంటున్నాం. అంటే అవ్యవస్థీకృత మీన్స్ అన్ఆర్గనైజ్డ్, ఆర్గనైజ్డ్ అని, అంటే అసంఘటిత సంఘటిత
వీటిల్లో రెండు రకాల రంగాలు మనం చూస్తున్నాం. ఈ యొక్క అసంఘటిత సంఘటితలో కొన్ని ఆర్బీఐ బ్యాంకులు లేకపోతే బ్యాంకుకు సంబంధించిన ప్రభుత్వ ప్రైవేటు సరైన విధంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం కింద ఉండే కొన్ని సంస్థలు బ్యాంకులను చూసాం. ఇక ఇంకో రకమైన దాంట్లో అవ్యవస్థీకృతమైన దాంట్లో ఎలాంటివి చూసామంటే ఇవి ఎన్బిఎఫ్సిలు అంటారు. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంటే బ్యాంకేతర వాటికి సంబంధించినవి కూడా ఇవి ప్రైవేట్ గా విదేశీకి సంబంధించినవి, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఆ అప్పులు తీసుకోవడము, ఇవన్నిటికి సరైన రెగ్యులేషన్ అనేది ఉండదు. అయితే ఈ రెండింటి మధ్యలో సరైన ఆ ఏమంటారు ఆ వైరుధ్యం, సరైన విధంగా అనుకూలం లేకుండా వీటి మధ్య వైరుధ్యం ఉన్నప్పుడు, అంటే ఈ యొక్క సంఘటిత అసంఘటిత రంగాల మధ్య సరైన ఆ పరస్పర సంబంధాలు లేకుండా ఏం చేస్తున్నారు, దీంట్లో వైవిధ్యం అనేది ఉంటున్నది. కాబట్టి వీటి మధ్య వైరుధ్యం వల్ల వీటిలో ఏకరీతిగా అంటే ఒక దేశంలో ఉండే రెండు రంగాలలో ఏకరూపత అనేది లేకుండా, అంటే వీటిపైన ఒక దానిపైన కంట్రోల్ ఉండి ఇంకో దానిపైన కంట్రోల్ లేకపోతే ఏమైతుంది, ప్రజల యొక్క సొమ్ము లేకపోతే ఈ యొక్క ద్రవ్య మార్కెట్ సమర్థవంతమైన నిధులను సేకరించడానికి చాలా ఇబ్బందులు పడే ఈ యొక్క మొదటి లోపంగా ఉంటుండేది. ఇంకోటి అసంఘటిత రంగ ప్రాబల్యం. అంటే భారత ద్రవ్య మార్కెట్లో అసంఘటిత రంగం యొక్క ప్రాబల్యాన్ని కలిగి ఉండడం. అంటే దీంట్లో మనం చూస్తున్నాం కదా, ఇందాక చెప్పుకున్నట్టుగా గ్రామీణ ప్రాంతాల యొక్క రుణాలు, విదేశీయ బ్యాంకర్లు ఇవన్నీ ఏం చేస్తున్నాయంట, ఈ యొక్క దేశీయ మార్కెట్ లేకుండా దేశీయంగా ఉండే బ్యాంకుల మీద అజమాయిషీ ఎక్కువగా అయిపోతుంది. వాటి యొక్క ప్రాబల్యమే వీటిపైన ఎక్కువగా చూపించడం, ఆ యొక్క ప్రభావాన్ని ఇది ఎదుర్కొనలేకపోవడం వల్ల ఈ యొక్క అసంఘటిత రంగం యొక్క ప్రాబల్యం వీటిపైన ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ లో ఎక్కువగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా అనవసరమైన పోటీ, అంటే అసంఘటిత రంగంలో మధ్య మాత్రమే కాకుండా వేర్వేరు రంగాల సభ్యుల మధ్య కూడా అనవసరమైన పోటీ నెలకొని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అనవసరమైన వాటికి ఉదాహరణ మనం చూస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, అదేవిధంగా జాతీయ బ్యాంకులు, విదేశీయ బ్యాంకులు, వీటి మధ్య సరైన విధంగా అంటే ప్రాపర్ గా ఉండకుండా వీటి మధ్య పోటీ తత్వం అనేది ఎక్కువగా డామినేషన్ విధానంగా ఉంటుంది. కాబట్టి ఈ అనవసరమైన పోటీ వల్ల కొత్త కొత్త పాలసీలు, కొత్త రుణాలు కొన్ని బ్యాంకులు సులభతరం చేసి కొన్ని బ్యాంకులు కష్టతరం చేసి వాటి మధ్య సమన్వయం లోపించి ఇవి కస్టమర్లకు సరైన విధంగా అందకుండా ఇవి అనవసరమైన పోటీ వల్లే ఇవి వెళుతూ అయితే దేశానికి లేకపోతే ఉంటున్న ప్రాంతాల రాష్ట్రాల యొక్క అభివృద్ధి కొరకు కాకుండా అనవసరమైన పోటీ ప్రభుత్వ రంగం గొప్పదా, ప్రైవేట్ రంగం గొప్పదా, లేకుంటే ప్రైవేటీకరణ వైపుగా ఎక్కువ బ్యాంకులను ముందుకు తీసుకుపోయే వ్యవస్థగా ఈ యొక్క అనవసరమైన పోటీ అనేది ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ లో మనం చూస్తున్నాం. మరియు అఖిల భారత ద్రవ్య మార్కెట్ లేకపోవడం, అంటే ఇవన్నిటికీ ఒకే ఒక్క మార్కెట్ గా ఒక గ్లోబల్ మార్కెట్ అయితే ఏ విధంగా మనం పిలుస్తామో అదే విధంగా ఈ యొక్క బ్యాంకింగ్ ద్రవ్య మార్కెట్ కూడా ఒకే ఒకటి లేకపోతే మూలధన మార్కెట్ ఇవన్నిటికి కలిపి ఒకే ఒక మార్కెట్ లేకుండా మార్కెట్ లో వివిధ రకాలైన ఏమంటారు రంగాలుగా వీటిని విభజించి ఒక బ్యాంకింగ్ కాకుండా ఒక ద్రవ్యం ఒక రంగం యొక్క మార్కెట్ లో వివిధ రకాల బ్యాంకులను వర్గీకరించి వివిధ రకాలైన ద్రవ్యత్వ మార్కెట్లుగా వర్గీకరించి చేయడం వల్ల ఏకైక ఒక సార్వత్రిక ఒక లేకపోతే అఖిల భారత ఒక ద్రవ్య మార్కెట్ అనేది లోపంగా ఉండకుండా అన్ని చిన్నగా కొన్ని నగరాల వల్ల వరకు మాత్రమే ఉంది, కొన్ని నగరాల్లో లేకుండా ఉంటున్నట్టుగా మనం దీన్ని చూస్తున్నాం. అదేవిధంగా తగినంతగా బ్యాంకింగ్ సదుపాయాలు కూడా లేకపోవడం. బ్యాంకింగ్ సదుపాయాలు ఈ మధ్యలో కొంతవరకు యొక్క 21వ శతాబ్దంలో కొంతవరకు ముందుకు వస్తున్నాయి, కానీ యొక్క 20వ శతాబ్దంలో చూసినట్లయితే దాని యొక్క తగినంత బ్యాంకింగ్ సదుపాయాలు కూడా లేకుండా ఉండేది. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి బ్యాంకింగ్ లో కొంతవరకు వీటి క్లాజులను తీసుకొచ్చి దాన్ని కొంచెం డెవలప్ చేస్తూ మరి ముఖ్యంగా డిజిటలైజేషన్ ద్వారా బ్యాంకింగ్ యొక్క సామర్థ్యాన్ని కొంచెం పెంపొందిస్తున్నారు. కానీ నిజానికి సరైన బ్యాంకింగ్ యొక్క సదుపాయాలు లేని అనేకమైన గ్రామాలు మన యొక్క దేశంలో ఉంటున్నాయి. అనేకమైన గ్రామాల్లో వృద్ధులకు కానీ లేకపోతే చదువురానికి ఈ బ్యాంకింగ్ ఫెసిలిటీ అంతగా ఉపయోగపడడం లేదు. ఈ యొక్క బ్యాంకింగ్ ఫెసిలిటీ ఎంత ఉన్నా
వారికి చెల్లించాల్సిన కొన్ని స్కీమ్స్ ఏ విధంగా ఈ బ్యాంకు లింక్డ్ స్కీమ్స్ వల్ల వాటిని వాళ్ళు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ యొక్క సదుపాయాలు సరైన విధంగా అందరికీ అందడం చాలా కష్టంగా ఉన్నది. అదేవిధంగా మూలధన కొరత ఈ యొక్క బ్యాంకింగ్ లో ముఖ్యంగా ద్రవ్యత్వం మార్కెట్ లో ఈ యొక్క మూలధనం కొరత అనేది ప్రజలకు సరైన విధంగా పొదుపులను ఇవ్వలేకపోవడం, వాళ్ళకి పెట్టుబడులను ఆకర్షించలేకపోవడం, వాళ్ళకి లోన్లు షార్ట్ టర్మ్ లోన్స్ అంటే స్వల్పకాలిక లోన్లను కూడా ఇవ్వడంలో చాలా వరకు కొరత ఏర్పడుతుంది. ఎందుకు? వీటిని సరైన విధంగా క్రమానుగతంగా చేయడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ మన భారతదేశంలో అత్యధిక జనాభా ఉండడము, అత్యధిక పారిశ్రామికీకరణతో ముందుకు వెళుతున్నప్పుడు మూలధన కొరత అనేది వాటిని సరైన విధంగా అందిపుచ్చుకోలేకుండా వివిధ రకాలుగా వీటి యొక్క కొరత అనేది మనము చూస్తున్నాం. మరియు వృత్తిపరంగా నిధుల కొరత అంటే కొన్ని సీజనల్ వైజ్ గా అంటే కొన్ని ఉదాహరణకి మనం అగ్రికల్చర్ లో చూస్తే ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పంట కోత సమయాల్లో మార్కెటింగ్ కార్యకలాపాలు కొనసాగే నవంబర్ నుంచి జూన్ మాసాల వరకు పరపతికి అధిక గిరాకీ ఉంటుంది. ఆ కారణంగా వడ్డీ రేట్లు ఆ కాలంలో పెరుగుతాయి. చూసారా, ఇక్కడ మనం ఏమంటున్నాము, ఒక సీజన్ ను బట్టి అక్కడ ఎవరికైతే వ్యవసాయ రంగంలో ఎప్పుడైతే నగదు అవసరం వస్తుందో, ఎప్పుడైతే ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువ మొత్తంలో అవసరం ఉంటాయో అప్పుడే వాటి యొక్క వడ్డీ రేట్లను పెంచడం కూడా ఒక కొరత ద్వారా ఇది ఒక లోపంలో ఇండియన్ బ్యాంక్ ఫైనాన్షియల్ సిస్టమ్ లో లోపంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా వడ్డీ రేట్లలో వైవిధ్యం, ఇది మనం రెపో రేటు, రివర్స్ రెపో రేటు అన్ని బ్యాంకులకు ఒకే విధంగా ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకులలో తమ యొక్క సొంత నిర్ణయాలను, సొంత పాలసీలను తీసుకొని కొన్ని కేంద్రాల వడ్డీ రేట్లు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కో విధంగా ఉండేటట్టుగా, ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కో విధంగా ఉండేటట్టు రకాలైన వడ్డీ రేట్లు మనం చేస్తున్నాం. కాబట్టి దీంట్లో సరైన సమన్వయం లేకపోతే ఏకరూపత అనేది లేదు. యూనిఫార్మిటీ వడ్డీ రేట్లలో అన్నిట్లలో యూనిఫార్మిటీ ఉంటే అన్ని విధాలుగా ఉంటుంది, కానీ వీటిలలో రకరకాల వడ్డీ రేట్ల వల్ల సరైన విధమైన వడ్డీ అనేది మనం చూడలేకపోతున్నాం. అదేవిధంగా బిల్లు మార్కెట్లు లేకపోవడం, ద్రవ్య మార్కెట్ సరైన సమర్థవంతమైన పనితీరు కోసం బిల్లు మార్కెట్ ఎంతగానో ఉపయోగంగా మనకు ఉంటుంది. అయితే ఈ యొక్క బిల్స్ మార్కెట్ కూడా సరైన విధంగా ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఈ వడ్డీ రేట్లలో వైవిధ్యం ఉన్నది, అదేవిధంగా బిల్లు మార్కెట్ లో కూడా వైవిధ్యం అనేది ఉండి పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఈ యొక్క ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ లో, భారత ఆర్థిక వ్యవస్థలో ఇన్ని రకాల లోపాలను మనకు చూపిస్తూ ఉన్నాయి. అయితే చివరి టాపిక్ గా భారత ద్రవ్య మార్కెట్ లో ఇటీవలి అభివృద్ధి, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్. ఇండియన్ మనీ మార్కెట్ లో భారత ద్రవ్య మార్కెట్ లో ఈ మధ్య జరుగుతున్న అభివృద్ధి ఏ విధంగా ఉంటున్నది అనేది ఒకసారి మనం చూస్తే 1989లో ద్రవ్య మార్కెట్ లో వడ్డీ రేట్లపై నియంత్రణను ఎత్తివేయడం జరిగింది. ఇదొక గొప్ప 1989లో ద్రవ్య మార్కెట్ లో వడ్డీ రేట్లను ఎత్తివేయడం అనేది రీసెంట్ డెవలప్మెంట్ గా మనం గుర్తిస్తున్నాం. అప్పటి నుంచి మనకు బ్యాంకింగ్ యొక్క లేకపోతే ఫైనాన్స్ కి సంబంధించిన వివిధ రకాల అభివృద్ధి పనులను మనం చూస్తున్నాం. భారత రిజర్వ్ బ్యాంకు కొత్త ద్రవ్య మార్కెట్ సాధనాలు ప్రవేశపెట్టింది. ఆ సాధనాలు మరింత ప్రజాదరణ పొందడానికి సానుకూలంగా పారదర్శకతను సవరించింది. అదేవిధంగా బిల్లు వ్యవస్థ విధానంలోనూ కూడా మిగతా అవరోధాలను తొలగించేందుకు ప్రభుత్వం వాణిజ్య బిల్లులపై స్టాంపు డ్యూటీని ఉపసంహరించినది. అంటే ఈ యొక్క వాణిజ్య బ్యాంకులపై అంతకుముందు స్టాంప్ డ్యూటీ కింద కొంత ఛార్జ్ చేసేవారు, దాన్ని ఉపసంహరించుకోవడం వల్ల ఈ యొక్క ద్రవ్య మార్కెట్ సరైన విధంగా వీళ్ళు నిర్వహించడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ద్రవ్య మార్కెట్లను డెవలప్ చేయడం కోసం 1988లో భారత డిస్కౌంట్ అండ్ ఫైనాన్స్ హౌస్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు 1988లో. ఇదేం చేస్తుంది, ఈ షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, విదేశీ బ్యాంకులు అన్నిటినీ మౌలిక సదుపాయాలను వీటి ద్వారా ఏర్పాటు చేయడం కోసము ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1992లో ద్రవ్య మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ను స్థాపించాలని ప్రకటించింది. ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ల ద్వారా పెట్టుబడులను అత్యధికంగా, అంటే ఒకే వ్యక్తి కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ వివిధ రకాల వాటాలలో లేకపోతే వివిధ రకాల స్టాక్స్ లలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా దాంట్లో వచ్చే రిటర్న్స్ దేశ యొక్క అభివృద్ధికి, అదేవిధంగా ఇన్వెస్టర్ల యొక్క ప్రొటెక్షన్ కోసం, వాళ్ళ యొక్క
పర్సనల్ వర్క్స్ కోసం కూడా దీన్ని ఉపయోగించుకునేటట్టుగా ఈ యొక్క మార్కెట్ ని డెవలప్ చేయడం అనేది జరిగింది. అయితే ఇవన్నీ కలిపి మనకు ఆ, దీనిలో రీసెంట్ డెవలప్మెంట్స్ గా చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా ఫైనాన్షియల్ మార్కెట్ లో డిజిటలైజేషన్ అనేది ఇంకా అత్యధికంగా ఇటీవల అభివృద్ధి చెందినట్టుగా చూస్తున్నాం ద్రవ్య మార్కెట్ లో. అదేవిధంగా బ్యాంకింగ్ లో కూడా చూసినట్లయితే అనేకమైన ఇన్నోవేషన్స్, అదేవిధంగా లార్జ్ బ్యాంకింగ్ సెక్టార్ గా ఇండియా డెవలప్ అవ్వడం, డిజిటల్ బ్యాంకింగ్ లో అంతా డిజిటలైజేషన్ చేయడము, ఇలాంటివి కూడా రీసెంట్ డెవలప్మెంట్ కింద వస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఏఐ ఇంటిగ్రేటెడ్ భారత ద్రవ్య మార్కెట్ లో ఇటీవల ఏ విధంగా అభివృద్ధి చెందుతాయని ఏఐని ఇంటిగ్రేట్ చేసుకొని ఒక అకౌంటింగ్ వ్యవస్థలో ఏ విధంగా ఉంటుందో, అదే విధంగా ఈ ఫైనాన్స్ వ్యవస్థలో కూడా ఏఐ ఇంటిగ్రేషన్ అనేది ఉండేది. ఈ యొక్క భారతదేశ అభివృద్ధి కొరకు పాటుపడే అంశంగా మనము దీన్ని భవిష్యత్తులో చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఆ క్లాస్ లో మనము ఇంతవరకు కవర్ చేసిన వాటిని ఒక్కసారి రివైండ్ చేద్దాం. సాధనాలుగా మనము రెండు రకాల పరపతి నియంత్రణ సాధనాలను చూసి ఉంటున్నాం. దాంట్లో పరపతి నియంత్రణ సాధనాలు, దాంట్లో పరిణామాత్మక పరపతి నియంత్రణ, గుణాత్మక పరపతి నియంత్రణ అనేది రెండు రకాలుగా చూస్తున్నాం. దాంట్లో ఒక్కొక్కటిగా ఇక్కడ మనం వివరించుకోవడం జరిగింది. దాంట్లో పరిమాణాత్మక పరపతి నియంత్రణ సాధనాల్లో బాహ్య మార్కెట్ నిర్వహణ వ్యవహారాలు, బ్యాంకు యొక్క రేటు వివరాలు, అదేవిధంగా నగదు నిల్వల యొక్క నిష్పత్తి, శాసనాత్మక ద్రవ్యత్వ నిష్పత్తి, అదేవిధంగా రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఇవన్నీ ఒక పరిణామాత్మక పరపతి నియంత్రణ సాధకాలుగా మనము చూసి ఉంటున్నాం. తర్వాత గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు అనేది రెండవ రకం. అయితే దీంట్లో కేవలం ఒకే ఒక మార్గంతో పరపతి నియంత్రణ చేస్తారని మనం చెప్పుకున్నాం. అదే స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యం. దీంట్లో ఏం చేస్తారని చెప్పుకున్నాం, ఆ వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న డిపాజిట్లను ఆర్బిఐ వద్ద లాకర్ సిస్టమ్ లో ఎప్పుడు స్టార్ట్ చేయబడ్డది, ఆ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని సవరించి 2017 స్టాండింగ్ డిపాజిట్ సౌకర్యాలను ప్రతిపాదించడం జరిగింది. ఎప్పుడు? నవంబర్ నెలలో 2015. అయితే దీని ద్వారా బ్యాంకు ఒక కొత్త సాధకంగా దీని యొక్క అందుబాటులోకి బ్యాంకుల కోసం తీసుకురావడం అనేది జరుగుతుంది. దీంట్లో వివిధ రకాల బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు దాంట్లో వాళ్ళ దగ్గర ఉంటున్న డిపాజిట్లను ఆర్బిఐ వద్ద, అంటే ఈ గుణాత్మక పరపతి నియంత్రణ ఉద్దేశంతో వాళ్ళ దగ్గర పెట్టుకునే అవకాశాన్ని ఆర్బిఐ వారికి అనుగ్రహించింది. అదేవిధంగా భారత ద్రవ్య మార్కెట్లో కొన్ని లోపాలను గురించి చూసి ఉండరు. దాంట్లో ఈ అసంఘటిత సంఘటిత రంగాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, అంటే దీనికి ఏకరూపకత లేకుండా దాంట్లో వైవిధ్యం ఉండడము, రంగం యొక్క ప్రాబల్యం దాని మన అసంఘటిత మీద ప్రాబల్యం అనేది సంఘటిత రంగం పైన ఎక్కువగా ఉండడం, ఇంకోటి ప్రైవేట్ పబ్లిక్ మధ్య అనవసరమైన పోటీ ఉండడము, ఇంకోటి ఒకటి యూనిఫామిటీ లేకపోతే గ్లోబల్ లో ఉన్నట్టుగానే ఇండియాలో కూడా ఒక సార్వత్రిక లేకపోతే అఖిల భారత ద్రవ్య మార్కెట్ అనేది లేకపోవడము, అదేవిధంగా తగినంత బ్యాంకింగ్ సదుపాయాలు గ్రామీణ స్థాయిలో లేదంటే చివరి వరకు చదువుకోలేని వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా తీసుకురాకపోవడం, మరియు మూలధన కొరత, సరైన మూలధనాన్ని అందించలేకపోవడము, అదేవిధంగా ఋతుపరంగా నిధుల కొరత, అంటే ఇందాక చెప్తున్నాం కదా మనం ఆల్రెడీ వ్యవసాయ రంగంలో ఎప్పుడైతే అది అవసరం అవుతుందో అప్పుడు లేకపోవడము, లేకపోతే కొన్ని ఆ టైంలోనే వడ్డీ రేట్లను పెంచడము, ఇలాంటి నిధుల కొరత అనేది ఉండడము, మరియు వడ్డీ రేట్లో వైవిధ్యము, ఒక్కొక్క స్టేట్ లో లేకపోతే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా వడ్డీ రేట్లు అనేది ఉండడము, రెపో రేటు, రివర్స్ రెపో రేటు ఆర్బీఐ కంట్రోల్ చేసినప్పటికీ వారి యొక్క స్థాయిలలో లేకపోతే వివిధ రకాల ప్రాంతాల్లో ఏకరూపకతలో వడ్డీలో ఏకరూపకత లేకపోవడం అనేది ఒక లోపంగా మనం చూస్తున్నాం. అదేవిధంగా బిల్లు మార్కెట్లు కూడా సరైన విధంగా లేకపోవడం, ఇన్ని యొక్క లోపాల ద్వారా మనము భారత ఆర్థిక వ్యవస్థ మీన్స్ భారత ద్రవ్య మార్కెట్ లోని లోపాలను మనం చూస్తున్నాం. భారత ద్రవ్య మార్కెట్ లో ఇటీవల కొన్ని జరిగిన అభివృద్ధి గురించి కూడా మనం చూసాము. అంటే వడ్డీ రేట్ల పైన నియంత్రణను ఎత్తివేయడము,
పై స్టాంపు డ్యూటీని కూడా ఉపసంహరించుకోవడము, 1988లో డిస్కౌంట్ రేట్ ఫైనాన్స్ హౌసింగ్ ని ఏర్పాటు చేయడము, ఇవన్నీ 1992 మ్యూచువల్ ఫండ్స్ ను కూడా స్థాపించడం, 1992 మ్యూచువల్ ఫండ్స్ స్థాపించడము, ఇంకా భవిష్యత్తులో ఏఐ ఆధారిత కొన్ని సేవలను ప్రవేశపెట్టే దిశగా కూడా ప్రభుత్వము, ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఆ భారత ద్రవ్య మార్కెట్ లో అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి ఇవన్నిటిపైన ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటున్నది. కాబట్టి మన యొక్క ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. దీంతో ఈ యొక్క టాపిక్ ని, ఈ యొక్క యూనిట్ ని కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.